హాయ్ మామ, ఈ వీడియోలో మనం ఇన్స్టాలో రోత చేసే వాళ్ళని దెంగబోతున్నాం. నీ పిల్లకు ఈ వీడియో తోటి అందరికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నామా? అన్నా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఇన్స్టాగ్రామ్ లో రోత చేసేవాడు పుట్టగొడుగుల్లాగా రోజుకు ఒకటి పెరుగుతూ ఉన్నాడు మామ. అంటప్పుడు ఒకడి మీద వీడియో చేస్తే 100 మంది పెరుగుతున్నారు. అట్లాంటప్పుడు మనం స్టాప్ చేయడం కాదు కదా, దాని దగ్గర కూడా పోలేం మామ. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మరి మడ్డ కూడా ఉన్న ఈ వీడియో ఎర్రిపోక ఎందుకు ఇలాంటి వీడియోలు పెట్టి మరి మమ్మల్ని సావదింగుతా? అది కాదు మామ, ఈ అవేర్నెస్ లో మనం కూడా కొంచెం పాలు పంచుకుందాం మామ. పాల బదులు స్పమ్ పంచుదాం మామ, చాలా మంచిది. ఇగో ఇలాంటి ఎర్రిపూక మాటలకి నాకు గుద్దలో మండేది. ఎర్రిపూకలా మాట్లాడుతున్నావు, ఎర్రిపూక. ఓకే ఓకే ఓకే. ఈ వీడియోలో మనం రీల్స్ లో రోత చేసే వాళ్ళని దెంగబోతున్నాం. అంటే ఈ వీడియో కూడా పడుకోబెట్టడం అయినా ఇలాంటి రోత బ్యాచ్ల మీద రియాక్ట్ అవ్వాలంటే నా నరాల వీక్నెస్ తోటి అయిద్దా మామ. రే, నీకెప్పుడు వచ్చింది నరాల వీక్నెస్? గత 2 నెలలుగా నేను ఇలాంటి వీడియోల మీద రియాక్ట్ అయ్యి నా నరాలు కాస్త చిట్లిపోయి, సో నేను సెల్ఫ్ మేడ్ గా నరాల వీక్నెస్ అని పెట్టేసుకున్నాను. అవన్నీ ఓకే గానీ మామ, ఎందుకు మామ నేనంటే అంత కక్ష నీకు? ఇలాంటి వీడియోలన్నీ దెంకొచ్చి నా దగ్గర ఏం పెట్టావు, అది కూడా మళ్ళీ రియాక్ట్ అవ్వమంటావు. ఇదేమున్నదిరా, మా బావ అడిగితే గుండె కోసిస్తారా గుండె. ఒక రోజు కూడా ప్రశాంతంగా ఈ వీడియోని రియాక్ట్ అయింది లేదు మామ. ఈ లవడాల డిస్కషన్ ఎందుకు గానీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టార్ట్ చేసే ముందు నేను ఒక థియరీ చెప్పాలనుకుంటున్నాము వీడియోకి. ఎక్స్ట్రా తింటున్నావు నీకన్నా ఎక్స్ట్రా ఎవరు తినలే కానీ కొంచెం ఇంటర్వ్యూ అడుగు. తీరి అని సావ దింగుతున్నావు. సరే, ఐన్స్టైన్ అప్పట్లో E=mc² అని కనిపెట్టాడు. అదే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఈ రోత చూసి వాడి మైండ్ బెంగి E=mg² అని పెట్టుండేవాడు. ఐన్స్టైన్ 18th సెంచరీలో పుట్టి 19th సెంచరీలో చచ్చిపోయాడు. E=mc² అని ఎలా పట్టబుద్ధింది, ఎలా క్రియేట్ చేయబుద్ధిందో అర్థం కాలేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎందుకు చేస్తారో కూడా తెలియదు. అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు క్రియేట్ చేశారని తెలిస్తే ఆ రీల్స్ చేసేదాన్ని కూడా ఆపి దింగుతారు. అట్లా కాకుండా ఏమీ తెలియకుండా వచ్చి రోత చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు చూసావు. ఆ బ్యాచ్ కి గట్టిగా దింపబోతున్నాయి ఈ వీడియోలు. ఇదంతా జెంజీ జనరేషన్ చేసిన రోతల మామ. ఇవన్నీ గింజి అన్నామంటే చెంబుతో బెంగుతా. ఇది కాదురా ఎర్రుపు కూడా, చిన్నపిల్లోడు ఎర్రుపుకులా చేస్తే దాన్ని జంజి అనొచ్చు. కానీ ఏజ్ కి సంబంధం లేకుండా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు కూడా జంజిలాగా ఎర్రుపుకు వేసాలు దింగితే దాన్ని ఏమంటారు? దాన్ని జెన్నెక్స్ అంటారు లేదా మిలీనియల్ అంటారు. వాడా నా సొల్ల ఎన్ని దెంగదు మామ. గో మూసుకొని వీడియో లాస్ట్ వీడియోలో యాంకర్ లాగా ఈ వీడియోలో కూడా యాంకర్ ఉంది. అమ్మా పూకి, నువ్వు ఇంకా స్టార్ట్ చేయమ్మా. వెల్కమ్ టు ద బ్రాండ్ వీడియో. ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో రోత చేసే వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాం. ఓసే నింజా, ఇన్స్టాగ్రామ్ లో రోత చేసేవాళ్ళు కాదు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో రోత చేసే అన్న కొడుకుల గురించి దెంగబోతున్నాం. ఓ సారీ, మై బ్యాడ్. వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో రోత చేసే వాళ్ళని దెంగబోతున్నాము. అందులో ఫస్ట్ వస్తుంది, ఫేస్ తో యాక్టింగ్ చేయమంటే పళ్ళతో యాక్టింగ్ చేస్తాడు, కాళ్ళతోటి చేతులతోటి డాన్స్ మూవ్ చేయమంటే ఈడు తలతో జుట్టుతో వేస్తాడు. ఇంకా చెప్పు, వాడు గుద్ద కడుక్కోకుండా టిష్యూలతో తుడుచుకుంటాడు, నోట్లో పెట్టుకోకుండా చీంట్లో కడుతాడు, మాట్లాడమంటే మొహం మడ్డాలు పెట్టుంచాడు, వాడి పేరు అడిగితే ఎర్రుపుకు అంటారు. ఇవన్నీ ఎవడికి కావాలి? నువ్వు అద్దె అనుకుండా వాడు వీడియో ఇంట్రడక్షన్ ఇచ్చేసి మేము చూసుకుంటాం ఏదన్నా, నువ్వు యాంకర్ లాజీ కొత్త వాళ్ళు దింగుతావు ఎక్కువ దింగితే. అన్నా తప్పు మీది కాదన్నా, మాదన్నా. ఇన్స్టాగ్రామ్ లో ఫన్ ఉంటుంది, రీల్స్ లో ఏదైనా కామెడీ ఉంటుందని చూస్తుంటే నీలాంటి ఎర్రిపుకులు వచ్చి ఇలాంటి వీడియోలు చేస్తుంటే మేము ఎర్రిపుకుల్లా చూస్తున్నాం చూసావా, అదన్నా మా తప్పు. ఎంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే, నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే, మనకోసి ఎడుపు నింపావే, నీకోసం నేవేచున్నా ఎన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం. చూస్తూనే కొట్టబోతున్నా నిన్ను. ఏంట్రా వీడు యాక్టింగ్ చేయమంటే పళ్ళు చూపిస్తున్నాడు. చూపిస్తే ఓకే మామ, తల కిందకి పెట్టి సులికాయ చూపిస్తున్నాడు మామ. ఎర్రిపు కూడా తల కింద పెట్టి ఆ ఎయిర్ తో డాన్స్ చేపిస్తున్నాడు రా. పాట్న తండేల్ సినిమాలో నాకు చెందిన బదులు ఈయన హీరో పెట్టుంటే కుందేలని పెట్టాల్సి వచ్చేది. ఇంటి మామ అంత మాటను ఒక్కసారిగా తండేలు గురించి. వీడి యాక్టింగ్ చూసి ఆస్కర్ కి నామినేట్ చేస్తారనుకున్నావా ఎర్రిపూక? వీడిని గాని తండేల్లో హీరోయిన్ చేసి ఉంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి లోడుకుంటా ఉండేవాడు ఆ పళ్ళలతో. ఓకే ఇవన్నీ సహజం. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.
దయచేసి వీడి యాక్టింగ్ చూసి వీడి వాళ్ళకం చూసి బాలయ్య మాత్రం అనద్దు మామ. డౌటా వీడు బాలయ్యే మామ, బాలయ్యలాగే యాక్టింగ్ చేశాడు, బాలయ్యలాగే చేశాడు మామ. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఎర్రిపోక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టక్ ఎందుకు చేశాడో చెప్పు. ఏదో బాలయ్యలా కనబడడానికి ఆ తక్కువ చేసుకున్నాలే మామ. నెక్స్ట్ తుప్పల్లో వాడించేస్తున్నాడు రా ఎర్రిపోక. ఏదో కుర్ర వయసులో ఏదో 4 దెబ్బలు వేయడానికి పోయాడు, దానికే నువ్వు ఒక్కడివి నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా. తర్వాత వచ్చేసి ఈ వీడియో నిన్నెవడు చేయమన్నారా, నిన్నెవడు రా బాలయ్య అన్నది. అర్జెంట్ గా నువ్వు బెంగి మామ. కుర్రతనంలో అలాంటి వీడియోలు అంటే డబ్ స్మాష్లు ఇస్తేనే కదా మనం ఫేమస్ అయ్యేది. ఎర్రిపోక ఈయన్ని కుర్రాడు అన్నా ఉంటే అర్జెంట్ గా నేను ఇన్స్టాంట్ డిలీట్ చేసేది లేదా అర్జెంట్ కి వెళ్ళి వాడి ఫోన్ పగలదంగా. అయినా వీడిని బాలయ్యలాగా యాక్టింగ్ చేయమంటే బాత్రూమ్ నాన్నలాగా యాక్టింగ్ చేస్తున్నాడు ఏంట్రా మామయ్య. మామ ఈ జనరేషన్ లో ఇలాగే చేస్తారు మామ వీడియోలన్నీ. కొత్త పగలదేమో ఎర్రిపోక ఇలాంటి ఎర్రిపోక డైలాగులు చెప్పామంటే. రక్తం దాకేస్తా ఓనర్ గారు వాచ్ యువర్ లాంగ్వేజ్, బూతులు మాట్లాడకండి, ఫ్యామిలీ ఆడని చూస్తారు, ఎన్నిసార్లు చెప్పాలండి. ఓకే నన్ను దంగడం ఆపి నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయండి. మాయం చేశాను తేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవ. వీడేంట్రా ఐ సినిమాలో విక్రమ్ యాక్ట్ చేయమంటే గూనుల్లాగా యాక్టింగ్ చేస్తున్నాడు. మామ నా కళ్ళతో చూడు మామ, ఐ సినిమాలో అప్పుడు శంకర్ గారు వీడిని పెట్టి తీయాల్సింది, అనవసరంగా వికరణ్ గారిని పెట్టి తీశారు ఈ సినిమాని. అప్పుడు గానీ ఐ కాస్త ఎర్రిపోకని పెట్టుకుని టైటిల్ సినిమాకి పెట్టుకున్నాడు. అప్పుడు కరెక్ట్ సెట్ అండి అది మొహానికి. ఈడు ఎర్రిపోకి యాక్టింగ్, మళ్ళీ వీడి శంకర్ గారితో సినిమా. రే ఎర్రిపోక నీ గొద్దలో ఓనర్ గారు వాచ్ యువర్ లాంగ్వేజ్ అండి, ఫ్యామిలీ ఆడని చూస్తారండి. సరే 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 నెక్స్ట్ వీడియోకి ఒరే ఏంట్రా ఈ అరాచకం, పందొచ్చి పాన్స్పోర్ట్ అడిగినట్టు వీడియోస్ లో డాన్స్ వేయడం ఏంట్రా, అది కూడా డాన్స్ ఏమంటే కొట్టుకున్నట్టు వీడియోలు చేసినట్టు చేస్తున్నాడు ఏంట్రా. బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నాడు వాడు. కాకపోతే వాడు మైనస్ ఏంటంటే వాడి ఫ్లోర్ ఉంది చూసావా, ఆ గుంట పెట్టింది వాడి ఆ డాన్స్ తోటి. ఆ గుంత పడింది డాన్స్ చేయడం వల్ల లేక వాడును తోయడం వల్లనా? ఎర్రుపుకు నా నేను నన్ను అడుగుతున్నా పూక ఏ మాట్లాడలేదే నీకు ఎందుకు పెడితే మమ్మల్ని దంగని ఫోన్ చేస్తా ఎర్రుపుకుంటులన్నీ నిన్ను మీ బాబుని అనాలరా, నిన్ను కాదు అంత తెచ్చి చదివించా చూసావా. ఓనర్ గారు వాచ్ యువర్ లాంగ్వేజ్ అండి, ఏంటండి డబల్ మీనింగ్లు వీడియోస్ లో. వసి బోకులంజా నిన్నెవరు నా ఛానల్లో యాంకర్ గా చేసింది, నువ్వు దెంగే ఫస్ట్ ఇక్కడ నుంచి అర్జెంట్. ఏంటండి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఆడలతోటి, ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా ఓనర్ ఎలా అయ్యారండి ఈ స్టూడియోకి. గారు ఎందుకండి అలా తిడతారు ఆడియన్స్ ని, యాంకర్లని? మనం ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారండి, వాళ్ళందరూ చూస్తారు, మళ్ళీ హట్ అయిపోతారండి. అది కాదురా వీడియో చేయమంటే అమ్మ ఎర్రపోకులందరినీ తెచ్చి ఇలాంటి ఎర్రపోకు యాంకర్లు పెట్టి నా డబ్బులన్నీ కాదింగుతుంటే కాదురా, కోపం రాక బూతులు రాక ఇంకేం వస్తారా మీరు ఇట్లా చేస్తే. నెక్స్ట్ వీడియో తగలబెట్టండి ఇంకా. చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి ఉన్నాయి మనసుని అలుసుగా చూడ. నా అవ్వ నువ్వు పాడెక్కాల్సిన వయసులో పల్లవే పాడుతున్నావు ఉంటే సాహసమైనా చెప్పాలి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఇప్పుడే ఇలా ఉందంటే ఆ రోజుల్లో యుద్ధమే అనుకుంటా. మరి ఏమనుకున్నావు మామ, ఇలాంటి వీడియోలు తీసుకురావడంలో మేము దిట్టను మామ. నా ఒట్టేం కాదు ఇలాంటి ఎర్రిపుకు వీడియోస్ తీసుకోవడంలో నీ అంత ఎర్రిపుకు గడు ఇంకెవరు లేవు. ఆ అవ్వతో ఎప్పటికీ తాతనుంటే ఈ వీడియో చూసి అటు నుంచి చూడి పాడెక్కి దింగేసేవాడు పైలో. కానీ అయినా నాకేంట్రా ఈ రచ్చ, ఈ ముసలితో పెడతావు లేదంటే జంజీ జనరేషన్ వాళ్ళ దానికి వస్తావు. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య మామ ఇది కంటెంట్ మామ, కంటెంట్ ఇంటాగే ఉండాలి మామ, లేదా ముసలోళ్ళు ఉండాలి లేదంటే చిన్న పిల్లలు ఉండాలి అంతే. ఎర్రిపో కూడా చిన్నపిల్లల్ని తిట్టకూడదు ముసలోళ్ళని తిట్టకూడదురా. ఇంకేంద్రా వీడియోలో నువ్వు కంటెంట్ చేసేది, నా లవడా నన్ను చేసేది వీడియోలో. మామ ప్రెజెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరు అలా ఉన్నాడు మామ, జంజీ అని లేదు ముసలోళ్ళు అని లేదు, ప్రతి వాళ్ళు అలాగే చేస్తున్నారు, అలాగే క్రోత చేస్తున్నారు మామ. నన్నేం చేయమంటావు మామ దానికి? ఏం చేయలేదు మామ, నాకు అంబానీ గాడు అని మార్కు మామ పెద్ద ద్రోహం చేశారు. వాళ్ళు ఎందుకు చేస్తారు మామ నీకు? ఒకడేమో నెట్ ని ఫ్రీగా ఇచ్చి ఫ్రీడమ్ వదిలేశాడు, ఇంకోడేమో యాప్ ని ఫ్రీగా వదిలేసి ఫ్రీడమ్ ఇచ్చాడు, ఇంకేముంది హిస్టరీ ఇంకా రీల్స్ చేసి సావదింగుతున్నారు. దాన్నే టెక్నాలజీ అంటారు మావ, నీకు తెలియదులే మావ, నువ్వు 90s కూడా కాదు మావ, అంతకు పెద్దయినాక ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వస్తాయని తెలిసిందో
చిన్నప్పుడే ఆడుకుంటా ఆడుకుంటా వత్తర విసుకుని తెచ్చుకోండి. చిన్నపిల్లోళ్ళే మామ, నీకు ఎన్ని తెలియదు కానీ పోయి పనుకో. ఓనర్ గారు దీనికి కంటిన్యూస్ గా పార్ట్ 2 ఏమైనా తీస్తారనుకుంటున్నారా? పార్ట్ 2 లేదు, నా లావడలేదు. మీ ఇద్దరు దెంగండి ఫస్ట్ ఈ స్టూడియో నుంచి, లేకపోతే నేను గుద్దలేదంతా మీ ఇద్దరు. మా ఓనర్ గారు అంతే అంటారు కానీ ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే 69 lakhs గుద్దండి. మై ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటికి సమాప్తం. మా ఓనర్ గారు నన్ను దెంగడానికి రెడీగా వస్తున్నారు.